ఐపీఎల్ చరిత్రలో ముంబై ఇండియన్స్ అంటే కేవలం ఒక ఫ్రాంచైజీ మాత్రమే కాదు, వరల్డ్ క్రికెట్కి ఒక బెంచ్ మార్క్ సెట్ చేసిన ఎలైట్ ఛాంపియన్ టీం అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఒకప్పుడు సచిన్ టెండూల్కర్, రిక్కీ పాంటింగ్ లాంటి లెజెండ్స్తో మొదలైన ఈ ప్రయాణం రోహిత్ శర్మ కెప్టెన్సీలో ఏకంగా 5 సార్లు ఛాంపియన్స్గా నిలిచి ఒక గోల్డెన్ ఎరాని క్రియేట్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ ముంబై ఇండియన్స్కున్న ఒక స్ట్రాంగ్ సిస్టమ్, ప్లేయర్స్కి వాళ్ళు ఇచ్చే కాన్ఫిడెన్స్, అట్మాస్ఫియర్ మరే టీంలో కూడా కనిపించదు. అయితే గత కొన్ని సీజన్స్గా చూసుకుంటే ముంబై టీంకి పరిస్థితులంతా అనుకూలంగా లేవు. ముఖ్యంగా 2024లో ఎన్నో విమర్శల మధ్య టీం పగ్గాలు చేపట్టిన హార్దిక్ పాండ్యాకు ఆ సీజన్ ఒక పీడకలగా మారిపోయింది. ఆ తర్వాత 2025 సీజన్లో కంబ్యాక్ ఇచ్చి ప్లే ఆఫ్స్కి వెళ్ళిన క్వాలిఫైయర్ 2లో పంజాబ్ కింగ్స్ చేతిలో ఓడిపోయి ఫైనల్ చేరే అవకాశాన్ని త్రుట్టిలో కోల్పోయారు. సో క్వాలిఫైయర్ 2లో ఓటమి తర్వాత ముంబై మేనేజ్మెంట్ చాలా సీరియస్గా ఆలోచించి 2026 సీజన్ కోసం ఒక డిస్ట్రక్టివ్ అండ్ బ్యాలెన్స్డ్ స్క్వాడ్ని రెడీ చేసింది. వాళ్ళ కోచ్ మాస్టర్ మైండ్ మహేల జయవర్ధనే, బౌలింగ్ కోచ్లు లసిత్ మలింగ అండ్ పరాస్ మాంబ్రే అండ్ బ్యాటింగ్ కోచ్ కిరణ్ పొలార్డ్లతో కలిసి ఒక పక్కా బ్లూ ప్రింట్ని డిజైన్ చేశారు. మెయిన్లీ ఈ 2026 ఐపీఎల్ మెగా ఆక్షన్కు ముందు ముంబై ఇండియన్స్ తమ ట్రేడింగ్ స్ట్రాటజీతో మిగతా ఫ్రాంచైజీస్కి ముచ్చెమటలు పట్టించారు. ఈ వీడియోలో మనం ముంబై ఇండియన్స్ 2026 బ్యాటింగ్ టెంప్లెట్ ఎలా ఉండబోతుంది, వాంకడే కండిషన్స్కి తగ్గట్టుగా సెట్ చేసిన లేతల్ బౌలింగ్ అటాక్ ఏంటి, ఓవర్సీస్ ప్లేయర్స్ కాంబినేషన్ని ఎలా సెట్ చేస్తారు అండ్ ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ని ఎలా వాడుకోబోతున్నారనే విషయాల గురించి చాలా డీప్గా అనలైజ్ చేద్దాం. క్లియర్గా చూసుకుంటే ఈ 2026 మెగా ఆక్షన్కి ముందు ముంబై ఇండియన్స్ వాళ్ళ కోర్ గ్రూప్ని చాలా స్ట్రాంగ్గా అట్టిపెట్టుకుంది. బీసీసీ అనౌన్స్ చేసిన పర్స్ లిమిట్లో వాళ్ళకి కావాల్సిన మెయిన్ ప్లేయర్స్ అందరినీ రిటైన్ చేసుకున్నారు. ముంబై ఇండియన్స్ ఆక్షన్ టేబుల్ దగ్గర చూపించిన ఇంటెలిజెన్స్ కంటే ట్రేడింగ్ విండోని వాడుకున్న విధానం గురించే ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. ఇన్ఫ్యాక్ట్ ముంబై ఇండియన్స్ ట్రేడింగ్ విండోలో చేసిన స్మార్ట్ మూవ్స్ వల్ల ఆక్షన్కి ముందు వాళ్ళ స్క్వాడ్లో ఒక పర్ఫెక్ట్ బ్యాలెన్స్ వచ్చేసింది. లక్నో సూపర్ జైంట్స్ నుంచి ఆల్రౌండర్ శార్దుల్ ఠాకూర్ని 2 కోట్ల బేస్ ప్రైస్కి, కేకేఆర్ నుండి లెగ్ స్పిన్నర్ మయాంక్ మార్కండేని అండ్ గుజరాత్ టైటన్స్ నుంచి పవర్ హిట్టర్ షెర్ఫెన్ రోదర్ఫోర్డ్ని ట్రేడ్ ద్వారా టీంలోకి తెచ్చుకున్నారు. ఈ ట్రేడ్స్ వల్ల ముంబైకి ఆక్షన్లో పెద్దగా డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం కూడా లేకుండా పోయింది. ముంబై ఇండియన్స్ దగ్గర ఆక్షన్ స్టార్ట్ అయ్యే టైంకి కేవలం 2.75 కోట్ల పర్స్ మాత్రమే మిగిలింది. ఆక్షన్లో వాళ్ళు తీసుకున్న ప్లేయర్స్ లిస్ట్ చూస్తే వాళ్ళ వ్యూహం ఎంత క్లియర్గా ఉందో అర్థమవుతుంది. కేవలం 1 కోటి రూపాయలకు మాత్రమే సౌత్ ఆఫ్రికాకి చెందిన వరల్డ్ క్లాస్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ క్వింటన్ డీకాక్ని సొంతం చేసుకోవడం వాళ్ళు చేసిన మాస్టర్ స్ట్రోక్ అనే చెప్పుకోవాలి. దీనివల్ల టాప్ ఆర్డర్లో ఒక లెఫ్ట్ రైట్ కాంబినేషన్ సెట్ అవ్వడమే కాకుండా రోహిత్ శర్మకి తోడుగా అపారమైన అనుభవం ఉన్న ఓపెనర్ దొరికాడు. అలాగే డొమెస్టిక్ క్రికెట్లో దుమ్ము లేపుతున్న యంగ్ సెన్సేషన్స్ డానిష్ మలేవార్, మహమ్మద్ ఇజార్, అథర్వ అంకోలేకర్ అండ్ మయాంక్ రావత్లని తలా 30 బేస్ ప్రైస్కి కొనుగోలు చేశారు. సింపుల్గా చెప్పాలంటే ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ లైనప్ ఇప్పుడు కూడా వాళ్ళకి బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్. ఓపెనింగ్ స్లాట్లో ది హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ఖచ్చితంగా ఒక ఎండ్లో ఉంటాడు. గత కొన్ని ఐపీఎల్ సీజన్స్గా రోహిత్ తన స్థాయికి తగ్గట్టుగా భారీ స్కోర్లు చేయలేకపోయినా 2025 సీజన్లో మాత్రం తన పాత ఫామ్ని గుర్తు చేస్తూ 15 మ్యాచ్ల్లో 418 పరుగులు చేశాడు. అందులో 4 హాఫ్ సెంచరీలు ఉండడమే కాకుండా అతని స్ట్రైక్ రేట్ 150గా ఉండడం ముంబైకి చాలా పెద్ద ప్లస్ పాయింట్. ముఖ్యంగా పవర్ ప్లేలో ఫాస్ట్ బౌలర్ల మీద కౌంటర్ అటాక్ చేసి రన్ రేట్ని సెట్ చేయడంలో రోహిత్ ది మాస్టర్ క్లాస్. రోహిత్కి తోడుగా ఇన్నింగ్స్ని ఓపెన్ చేయడానికి క్వింటన్ డీకాక్ లేదా సౌత్ ఆఫ్రికాకు చెందిన మరో లెఫ్ట్ హ్యాండర్ రైన్ రికల్టన్కి అవకాశం ఉంటుంది. డీకాక్ ఈ ఐపీఎల్లో ఎన్నో ఏళ్లుగా ఆడిన అపారమైన అనుభవం ఉంది. ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీలో గతంలో ఆడి ఎన్నో మ్యాచ్లు ఒంటి చేతితో గెలిపించిన ట్రాక్ రికార్డ్ కూడా డీకాక్ సొంతం. ఆక్షన్లో అతన్ని మళ్ళీ ముంబై కొనుగోలు చేయడం ఒక టాక్టికల్ విక్టరీ. మరోవైపు రికల్టన్ కూడా మంచి ఫామ్లో ఉన్నాడు. సో టాప్ ఆర్డర్లో ఒక లెఫ్ట్ రైట్ కాంబినేషన్తో పాటు పవర్ ప్లేను డామినేట్ చేసే అగ్రెసివ్ అప్రోచ్ ఈ ఓపెనర్స్ ఇద్దరి వల్ల ముంబైకి దొరుకుతుంది. ఇక మిడిల్ ఆర్డర్ విషయానికి వస్తే ముంబై ఇండియన్స్ దగ్గర ఉన్నంత డెప్త్ అండ్ వెర్సటాలిటీ బహుశా ఈ టోర్నమెంట్లో మరే టీం దగ్గర లేదు. ఫస్ట్ డౌన్లో లేదా సెకండ్ డౌన్లో సూర్యకుమార్ యాదవ్,
ప్రెజెంట్ T20 ఫార్మాట్స్లో వన్ ఆఫ్ ది మోస్ట్ డేంజరస్ బ్యాట్స్మెన్. రీసెంట్గా జరిగిన T20 వరల్డ్ కప్లో సూర్య 9 మ్యాచ్ల్లో 242 పరుగులు చేసి మంచి ఫామ్లోనే ఉన్నాడు. ముఖ్యంగా USA మీద 49 బంతుల్లో 84 పరుగులు చేసి వాళ్ళ హోమ్ గ్రౌండ్ అయిన వాంకాడేలోనే ఒంటి చేత్తో మ్యాచ్ గెలిపించి గ్రౌండ్ నలుమూలలా 360 డిగ్రీ షాట్స్ కొట్టగల సూర్య వాంకడే లాంటి ట్రూ బౌన్స్ ఉండే బ్యాటింగ్ పిచ్ మీద సెట్ అయితే అపోజిషన్ బౌలర్స్కి పీడకల మిగలడం ఖాయం. ఐపీఎల్లో అతని ఓవరాల్ కెరీర్ చూసుకుంటే ప్రతి సీజన్లోని తన ముంబై బ్యాటింగ్కి ఒక బ్యాక్ బోన్లో నిలుస్తున్నాడు. అతనికి తోడుగా మన తెలుగు తేజం తిలక్ వర్మ మిడిల్ ఆర్డర్లో ఒక పర్ఫెక్ట్ యాంకర్ రోల్ ప్లే చేస్తూనే అవసరమైనప్పుడు గేర్ మార్చి భారీ హిట్టింగ్ చేయగలడు. తిలక్ వర్మ స్పిన్నర్స్ని చాలా బాగా ఆడుతాడు కాబట్టి మిడిల్ ఓవర్స్లో రన్ రేట్ పడిపోకుండా చూసుకుంటూ వికెట్స్ పడినప్పుడు ఇన్నింగ్స్ని కన్సాలిడేట్ చేసే బాధ్యత అతనిది. అవసరమైతే ఆఫ్ స్పిన్ బౌలింగ్ కూడా చేసి కెప్టెన్కి ఒక ఎక్స్ట్రా స్పిన్ ఆప్షన్ అవుతాడు. వీళ్ళకి బ్యాకప్గా రాబిన్ మిన్స్ లాంటి 6 హిట్టింగ్ వికెట్ కీపర్ కూడా స్క్వాడ్లో ఉన్నాడు. అయితే ఈ ఎస్టాబ్లిష్డ్ ప్లేయర్స్తో పాటు డొమెస్టిక్ సర్క్యూట్లో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న యంగ్ బ్యాటింగ్ టాలెంట్ డవిష్ మలేవార్ గురించి మనం ఖచ్చితంగా డీప్గా మాట్లాడుకోవాలి. విదర్భకు ఆడుతున్న ఈ 22 ఏళ్ల కుర్రాడు రీసెంట్గా 2025 ఆగస్టులో జరిగిన దులీప్ ట్రోఫీలో ఒక డబుల్ సెంచరీ చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో కేవలం 16 ఇన్నింగ్స్లోనే 1000 రన్స్ మార్క్ని క్రాస్ చేసిన డవిష్ మంచి టెంపర్మెంట్తో పాటు క్లీన్ బ్యాట్ స్వింగ్ ఉన్న ఈ ప్లేయర్ని ముంబై కేవలం 30 లక్షలకు కొనుగోలు చేసి తమ స్కౌటింగ్ పవర్ని మరోసారి ప్రూవ్ చేసుకుంది. విదర్భ టీం 2024 నుంచి 2025 రంజీ ట్రోఫీ గెలవడంలో ముఖ్యంగా ఫైనల్లో కేరళ మీద 153 అండ్ 73 రన్స్ చేసి మ్యాచ్ విన్నర్గా నిలిచాడు. ఇంపాక్ట్ ప్లేయర్గా లేదా మిడిల్ ఆర్డర్ కొలాప్స్ అయినప్పుడు ఇతను ఒక కీ రోల్ ప్లే చేసే అవకాశం ఉంది. ముంబై ఇండియన్స్కి ఎప్పుడు లోవర్ మిడిల్ ఆర్డర్లో ఉండే ఆల్రౌండర్లే అసలైన ఇంజిన్ రూమ్. కెప్టెన్ హార్దిక్ పాండ్యా తన కెరీర్లో ఎన్నోసార్లు ముంబైని ఒంటి చేత్తో గెలిపించాడు. 2024లో రోహిత్ని కాదని హార్దిక్కి కెప్టెన్సీ ఇచ్చినప్పుడు ఫ్యాన్స్ నుంచి ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నాడు. ఆ ప్రెజర్ వల్ల 2024-2025 సీజన్స్లో ముంబై టైటిల్ గెలవలేకపోయింది. కానీ 2026 T20 వరల్డ్ కప్లో హార్దిక్ పాండ్యా మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చి మంచి కాన్ఫిడెంట్గా ఉన్నాడు. అలాగే తన అద్భుతమైన బౌలింగ్ అండ్ బ్యాటింగ్తో మన టీమిండియాకి ఈసారి కప్ అందించడంలో కీ రోల్ ప్లే చేసి తన సత్తా ఏంటో ప్రూవ్ చేసుకున్నాడు. డెత్ ఓవర్స్లో ప్రెషర్ని హ్యాండిల్ చేస్తూ బ్యాట్తో కూడా బౌండరీలు క్రియేట్ చేయడంలో, అలాగే పవర్ ప్లేలో లేదా క్రూషియల్ టైమ్స్లో బౌలింగ్ చేసి వికెట్లు తీయడంలో హార్దిక్ది ఒక సపరేట్ బ్రాండ్. హార్దిక్కి సపోర్ట్గా ఈ సీజన్లో విల్ జాక్స్ అండ్ షెర్ఫెన్ రొదర్ఫర్డ్ రూపంలో 2 డిస్ట్రక్టివ్ ఫారెన్ ప్లేయర్స్ ఉన్నారు. విల్ జాక్స్ ఇంగ్లాండ్ తరపున అండ్ ఆర్సీబీ తరపున గతంలో ఎలాంటి బేభత్సమైన ఇన్నింగ్స్ ఆడాడో మనం చూసాం. బ్యాట్తో అటాకింగ్ ఆడే విల్ జాక్స్ ముంబైకి ఒక బిగ్ అసెట్. ముఖ్యంగా అతని ఓవరాల్ ఐపీఎల్ కెరీర్ స్ట్రైక్ రేట్ 153తో బ్యాటింగ్ చేస్తాడు. మరోవైపు షెర్ఫెన్ రొదర్ఫర్డ్ని ట్రేడ్ ద్వారా తెచ్చుకోవడం వల్ల డెత్ ఓవర్స్లో ఒక పవర్ఫుల్ లెఫ్ట్ హ్యాండ్ పవర్ హిట్టర్ బ్యాటింగ్ ఆప్షన్ దొరికింది. అలాగే నమందీర్ కూడా డొమెస్టిక్లో మంచి హిట్టర్గా పేరు తెచ్చుకున్నాడు. ముంబైకి గత సీజన్లో కన్సిస్టెంట్గా ఆడాడు. ముంబైకి చెందిన నమన్ టాప్ ఆర్డర్ నుంచి డెత్ ఓవర్స్ వరకు ఎక్కడైనా బ్యాటింగ్ చేయగలడు. సౌత్ ఆఫ్రికాకు చెందిన ఆల్రౌండర్ కార్బిన్ బాష్ కూడా స్క్వాడ్లో ఉన్నాడు. కార్బిన్ బాష్ మంచి బౌలింగ్ చేయడమే కాకుండా బ్యాట్తో కూడా క్రూషియల్ రన్స్ చేయగలడు. ఓవరాల్గా చూసుకుంటే ఈ బ్యాటింగ్ లైనప్ వాంకడే లాంటి గ్రౌండ్లో ఏ బౌలింగ్ అటాక్నైనా డామినేట్ చేసేంత ఎక్స్క్లూజివ్గా ఉంది. ముంబై ఇండియన్స్ బౌలింగ్ గురించి మాట్లాడుకుంటే మెయిన్లీ వాళ్ళ పేస్ అటాక్ గురించే చెప్పాలి. వరల్డ్లోనే నెంబర్ 1 డెత్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఈ బౌలింగ్ లైనప్కి నాయకుడు. 2025 సీజన్లో బుమ్రా 12 మ్యాచ్ల్లో 18 వికెట్లు తీయడమే కాకుండా ఏకంగా 6.68 ఎకానమీ రేట్తో బౌలింగ్ చేసి తన మార్క్ చూపించాడు. T20 క్రికెట్లో అందులోనూ వాంకడే లాంటి ప్యూర్ బ్యాటింగ్ ఫ్రెండ్లీ ఫ్లాట్ పిచ్ మీద పవర్ ప్లే డెత్ ఓవర్స్ కలిపి వేస్తూ 7 కంటే తక్కువ ఎకానమీ మెయింటైన్ చేయడం అంటే అది ఒక్క బుమ్రాకే సాధ్యం. చాలామంది ఆరవేర భయంకరమైన బ్యాటర్స్ని తన యార్కర్స్తో క్లీన్ బౌల్డ్ చేసిన ట్రాక్ రికార్డ్ బుమ్రా సొంతం. పవర్ ప్లే, మిడిల్ ఓవర్స్, డెత్ ఓవర్స్ ఇలా కెప్టెన్కి ఏ సిచ్యువేషన్లో వికెట్ కావాలన్నా లేదా రన్ ఫ్లోని రిస్ట్రిక్ట్ చేయాలన్నా బుమ్రానే ప్రైమరీ వెపన్. బుమ్రాకు తోడుగా ఈ సీజన్లో ట్రెంట్ బౌల్ట్ కూడా ఉన్నాడు. 2020లో ముంబై టైటిల్ గెలవడంలో
బౌల్ట్ పవర్ ప్లే బౌలింగ్ ఎంతలా హెల్ప్ అయిందో మనందరికీ తెలుసు. బాల్ని రెండు వైపులా స్వింగ్ చేస్తూ ఓపెనర్స్ని ఎర్లీగా పెవిలియన్కి పంపడం బౌల్ట్ స్పెషాలిటీ. వీళ్ళిద్దరికీ జతగా పవర్ ప్లే స్పెషలిస్ట్ దీపక్ చహార్ కూడా స్క్వాడ్లో ఉన్నాడు. దీపక్ చహార్ తన యాక్యురేట్ లైన్ అండ్ లెంత్తో పవర్ ప్లేలో వికెట్లు తీయగలడు. ఒకవేళ పిచ్ మీద కొంచెం గ్రాస్ ఉండి స్వింగ్కి అనుకూలిస్తే బౌల్ట్ అండ్ చహల్ పవర్ ప్లేలో వేసే బంతులకి అపోజిషన్ టాప్ ఆర్డర్ పేక మెడలో కూలిపోవడం మాత్రం ఖాయం. అయితే ఈ ఫాస్ట్ బౌలింగ్ యూనిట్లో మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన మరో యంగ్ టాలెంట్ అశ్వనీ కుమార్. పంజాబ్ నుంచి వచ్చి ముంబై స్కౌటింగ్ సిస్టమ్ కంటపడ్డాడు. 2025 సీజన్లో కేకేఆర్ మీద డెబ్యూట్ చేసిన అశ్వని తను వేసిన కెరీర్ మొదటి బాల్కి అజింక్య రహానేని అవుట్ చేసి సంచలనం సృష్టించాడు. ఆ మ్యాచ్లో ఏకంగా 24కి 4 వికెట్స్ తీసి అద్భుతమైన స్పెల్తో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచి తన పొటెన్షియల్ ఏంటో ప్రూవ్ చేసుకున్నాడు. ఇక గత కొన్ని సీజన్స్గా ముంబై ఇండియన్స్ని బాగా ఇబ్బంది పెడుతున్న ఏరియా ఏదైనా ఉందంటే అది స్పిన్ బౌలింగ్ మాత్రమే. హర్భజన్ సింగ్, కృణాల్ పాండ్యా వెళ్ళిపోయిన తర్వాత ఆ రేంజ్ స్పిన్ డామినేషన్ ముంబైలో కనిపించదు. కానీ ఈసారి ఆ లోటును పోర్చడానికి వాళ్ళు చాలా గట్టి ప్రయత్నమే చేశారు. మయాంక్ మార్కండేని కేకేఆర్ నుండి ట్రేడ్ ద్వారా వెనక్కి తీసుకురావడం ఒక చాలా మంచి మూవ్. మయాంక్ మార్కండే గతంలో ముంబైకి ఆడి అద్భుతమైన ప్రదర్శన చేశాడు. అతనికి టీం కల్చర్ బాగా తెలుసు. అయితే స్పిన్ డిపార్ట్మెంట్లో అందరి దృష్టి 18 ఏళ్ల ఆఫ్ఘనిస్తాన్ మిస్టరీ స్పిన్నర్ అల్లా గజన్ఫర్ పైనే ఉంది. ముజీబుర్ రెహమాన్ లాంటి బౌలింగ్ యాక్షన్ ఉన్న గజన్ఫర్ రీసెంట్గా జరిగిన ILT20 టోర్నమెంట్లో ఎంఐ ఎమిరేట్స్ తరపున దుమ్ము లేపాడు. అబుదాబి నైట్ రైడర్స్తో జరిగిన క్వాలిఫైర్ 2 మ్యాచ్లో కేవలం 24 రన్స్ ఇచ్చి 3 క్రూషియల్ వికెట్స్ తీసి టీంని ఫైనల్కి చేర్చడంలో కీ రోల్ ప్లే చేశాడు. ఆ టోర్నమెంట్లో 13 మ్యాచ్ల్లో 15 వికెట్లు తీసి టాప్ వికెట్ టేకర్స్లో ఒకటిగా నిలిచాడు. పవర్ ప్లేలో న్యూ బాల్తో బౌలింగ్ చేయగలగడం, క్యారమ్ బాల్స్ అండ్ యాక్యురేట్ లైన్ అండ్ లెంత్తో ఆఫ్ బ్రేక్స్తో బ్యాట్స్మెన్ని కన్ఫ్యూజ్ చేయడం ఇతని బలం. ఒకవేళ వాంకడేలో ఆడే గేమ్స్లో పిచ్ స్పిన్కి అనుకూలిస్తే గజన్ఫర్ ముంబైకి ఒక పెద్ద డిస్ట్రక్టివ్ వెపన్ కాబోతున్నాడు. ఇతనితో పాటు ఎక్స్పీరియన్స్డ్ న్యూజిలాండ్ ఆల్రౌండర్ మిచెల్ శాంట్నర్ కూడా స్క్వాడ్లో ఉన్నాడు. శాంట్నర్కి పవర్ ప్లే అండ్ మిడిల్ ఓవర్స్లో రన్స్ కంట్రోల్ చేస్తూ ఎకనామికల్గా బౌలింగ్ వేసే టాలెంట్ ఉంది. ఇప్పుడు మనం వాంకడే స్టేడియం కండిషన్స్ అండ్ దానికి తగ్గట్టుగా ముంబై టాక్టిక్స్ ఎలా ఉండబోతున్నాయో మాట్లాడుకుందాం. వాంకడే పిచ్ ఎప్పుడు రెడ్ సాయిల్తో తయారవుతుంది. దాని మీద కొంచెం గ్రాస్ కూడా ఉంటుంది కాబట్టి బౌన్స్ చాలా ట్రూగా ఉంటుంది. బ్యాట్ మీదకి బాల్ చాలా బాగా వస్తుంది కాబట్టి ఈ గ్రౌండ్లో ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 175 నుంచి 180 వరకు ఉంది. అప్పుడప్పుడు 200 రన్స్ కూడా ఈజీ పాస్ స్కోర్గా పరిగణిస్తారు. అయితే మ్యాచ్ స్టార్ట్ అయిన మొదటి 4 నుంచి 6 ఓవర్స్లో సీమ్ మరియు ఎక్స్ట్రా బౌన్స్ ఎక్కువగా ఉంటుంది. ఇక్కడే ముంబై తమ మాస్టర్ ప్లాన్ని ఇంప్లిమెంట్ చేస్తుంది. ట్రెంట్ బౌల్ట్ అండ్ జస్ప్రీత్ బుమ్రా లాంటి వరల్డ్ క్లాస్ పేసర్స్ని పవర్ ప్లేలో న్యూ బాల్తో అటాక్కి దించి అపోజిషన్ టాప్ ఆర్డర్ని కొలాప్స్ చేయడం ముంబై మెయిన్ స్ట్రాటజీ. ఇన్ఫ్యాక్ట్ వాంకడేలో సెకండ్ ఇన్నింగ్స్లో డ్యూ ఫ్యాక్టర్ చాలా ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల బాల్ గ్రిప్ చేయడం సెకండ్ ఇన్నింగ్స్లో బౌలర్స్కి చాలా కష్టంగా మారుతుంది అండ్ బ్యాటింగ్కి పిచ్ ఇంకా ఫ్లాట్గా తయారవుతుంది. అందుకే ఇక్కడ టాస్ గెలిచిన ప్రతి కెప్టెన్ ఖచ్చితంగా ఫీల్డింగ్ ఎంచుకొని చేజింగ్ వైపే మొగ్గు చూపుతారు. ఈ డ్యూ ఫ్యాక్టర్ని దృష్టిలో పెట్టుకొని ముంబై తన బ్యాటింగ్ లైనప్ని హెవీగా డిజైన్ చేసుకుంది. చేజింగ్లో ఎంత పెద్ద టార్గెట్ ఉన్నా సూర్య, హార్దిక్, రూదర్ఫోర్డ్, విల్ జాక్స్ లాంటి వాళ్ళు ఈజీగా దాన్ని ఛేదించగలరు. అయితే ఒకవేళ ఫస్ట్ బ్యాటింగ్ చేసి స్కోర్ని డిఫెండ్ చేసుకోవాల్సిన అవసరం వచ్చినప్పుడు డెత్ ఓవర్స్లో బుమ్రా అండ్ బోల్ట్ వేసే పిన్ పాయింట్ యార్కర్సే ముంబైకి మెయిన్ స్ట్రెంగ్త్. IPL 2026లో కూడా ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ కంటిన్యూ అవుతుంది. ఈ రూల్ని ముంబై చాలా స్మార్ట్గా వాడుకునే ఛాన్స్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే ప్లేయింగ్ 11లో ఎక్స్ట్రా బ్యాట్స్మెన్గా నమన్దీర్ లేదా డానిష్ మలేవార్ని ఆడిస్తారు. సెకండ్ ఇన్నింగ్స్లో బౌలింగ్ టైంలో వాళ్ళని సబ్స్టిట్యూట్ చేసి పిచ్ని బట్టి ఒకవేళ స్పిన్కి అనుకూలిస్తే మయాంక్ మార్కండేని లేదా పేస్కి అనుకూలిస్తే అశ్విని కుమార్ని ఇంపాక్ట్ ప్లేయర్గా బౌలింగ్కి దించుతారు. ఈ ఫ్లెక్సిబిలిటీ వల్లే ఈ స్క్వాడ్ చాలా చాలా బాగుంది. ముంబై ఇండియన్స్కి ఈ సీజన్లో ఉన్న ఒకే ఒక్క హ్యాపీ హెడ్ఏక్ ప్లేయింగ్ 11లో 4 ఓవర్సీస్ ప్లేయర్స్ని ఎలా సెట్ చేసుకోవాలనేదే. వాళ్ళ దగ్గర ఉన్న ఫారెన్ టాలెంట్ చూస్తే ఎవరిని ఆడించాలో ఎవరిని కూర్చోబెట్టుకోవాలో కూడా అర్థం కాని పరిస్థితి వస్తుంది. వీళ్ళలో ఖచ్చితంగా ప్లేయింగ్ 11లో ఉండే మొదటి పేరు ట్రెంట్ బౌల్ట్. పవర్ ప్లే పేస్ అటాక్లో అతను కీలకం. రెండో స్లాట్ కోసం వికెట్ కీపర్ బ్యాట్స్మెన్గా క్వింటన్ డీకాక్ అండ్ ర్యాన్ రికల్టన్ మధ్య గట్టి పోటీ ఉంటుంది. డీకాక్ ఉన్న ఎక్స్పీరియన్స్ని దృష్టిలో పెట్టుకొని అతనికే మొదటి అవకాశం దక్కొచ్చు. అండ్ మూడో స్లాట్లో బౌలింగ్ కోటా కింద లేదా ఆఫ్ఘనిస్తాన్ మిస్టరీ స్పిన్నర్ గజన్ఫర్లో ఒకరు ఆడుతారు.
పిచ్ డ్రైగా ఉండి కంట్రోల్ కావాలనుకుంటే శాంట్నర్ని లేదా మిస్టరీ స్పిన్నర్స్తో పవర్ ప్లేలో అటాక్ చేయాలంటే గజన్ఫర్ని ఆడిస్తారు. మోస్ట్లీ నేనైతే ఇనీషియల్గా శాంట్నర్ ఆడిస్తారని అనుకుంటున్నాను. ఇక 4వ స్లాట్ కోసం విల్ జాక్స్ అండ్ షెర్ఫన్ రదర్ఫోర్డ్ మధ్య టఫ్ ఫైట్ ఉంటుంది. చెన్నై లాంటి స్లో స్పిన్ పిచ్ల మీద విల్ జాక్స్ తన ఆఫ్ స్పిన్తో అదనపు బౌలింగ్ ఆప్షన్ ఇస్తాడు. అండ్ పైగా అతను ఒక అటాకింగ్ బ్యాట్స్మెన్ కూడా. అండ్ రీసెంట్గా జరిగిన T20 వరల్డ్ కప్లో అతను చాలా మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. సో విల్ జాక్సే ప్లేయింగ్ 11లో ఆడే ఛాన్స్ ఉంది. ఓవరాల్గా చూసుకుంటే ముంబై టీంకు ఉన్న బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ వాళ్ళ కోర్ ఇండియన్ ప్లేయర్స్ రోహిత్, సూర్య, హార్దిక్, బుమ్రా. వీళ్ళందరూ వరల్డ్ క్రికెట్ని రూల్ చేస్తున్న వాళ్ళే. ఒకే టీంలో ఇంతమంది మ్యాచ్ విన్నర్లు ఉండడం మరే టీంకి లేదు. అలాగే వాళ్ళ పేస్ అటాక్ లీగ్లోనే ది బెస్ట్ అని చెప్పొచ్చు. పవర్ ప్లేలో బౌల్ట్, డెత్ ఓవర్స్లో బుమ్రా కాంబినేషన్ అపోజిషన్కి ఒక నైట్ మేర్. కానీ ఎవ్రీ టీంకు ఉన్నట్టే ముంబైకి కూడా కొన్ని వీక్నెస్లు ఉన్నాయి. మెయిన్లీ స్పిన్ డిపార్ట్మెంట్లో శాంట్నర్ తప్ప ఎస్టాబ్లిష్డ్ సీనియర్ స్పిన్నర్ లేరు. యంగ్ గజన్ఫర్ అండ్ మార్కండే మీద వాళ్ళు చాలా నమ్మకం పెట్టుకున్నారు. ఒకవేళ వాళ్ళు ప్రెజర్ ఫీల్ అయితే మాత్రం మిడిల్ ఓవర్స్లో వికెట్లు తీయడం కష్టంగా మారుతుంది. అలాగే రోహిత్ శర్మ అండ్ డీకోక్ లాంటి వాళ్ళు ప్రతి మ్యాచ్లోని కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయలేకపోతే పవర్ ప్లేలో వికెట్స్ కోల్పోయి మిడిల్ ఆర్డర్ మీద ఎక్కువ ఒత్తిడి పడుతుంది. శార్దుల్ ఠాకూర్ అండ్ చహర్ లాంటి వాళ్ళు రీసెంట్గా పెద్దగా ఫామ్లో లేరు అండ్ ఇంజరీస్తో కూడా కొంచెం స్ట్రగుల్ అవుతున్నారు. సో ఓవరాల్గా ముంబై ఇండియన్స్ ప్రాబబుల్ ప్లేయింగ్ 12 చూసుకుంటే ఓపెనర్స్గా రోహిత్ శర్మ అండ్ క్వింటన్ డీకాక్, నెంబర్ 3లో తిలక్ వర్మ, నెంబర్ 4లో సూర్యకుమార్ యాదవ్, అండ్ నెక్స్ట్ వరుసగా హార్దిక్ పాండ్యా, విల్ జాక్స్, నమందీర్, మిచెల్ శాంట్నర్, జస్ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బోల్ట్, మయాంక్ మార్కండే और దీపక్ చహర్, అశ్వనీ కుమార్ और శార్దుల్ ఠాకూర్. సో మార్చ్ 29న వాంకడే స్టేడియంలో కేకేఆర్తో జరగబోయే ఫస్ట్ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ వాళ్ళ 2026 క్యాంపెయిన్ని అఫీషియల్గా స్టార్ట్ చేయబోతున్నారు. క్లియర్గా అనలైజ్ చేస్తే 2026లో ముంబై ఇండియన్స్ తమ 6వ టైటిల్ను కొట్టడానికి ఒక పెర్ఫెక్ట్ స్క్వాడ్ని రెడీ చేసుకుంది. మాస్టర్ మైండ్ మహేలా జయవర్ధనే టాక్టిక్స్, హార్దిక్ పాండ్యా అగ్రెసివ్ కెప్టెన్సీ, సూర్యకుమార్ యాదవ్ కన్సిస్టెంట్ హిట్టింగ్, రోహిత్ శర్మ అగ్రెసివ్ ఓపెనింగ్ అండ్ బుమ్రా లీడ్ చేసే లేతల్ పేస్ అటాక్తో వాళ్ళు ఖచ్చితంగా ఈ సీజన్లో వన్ ఆఫ్ ది హాట్ ఫేవరెట్స్గా బరిలోకి దిగుతున్నారు. స్పిన్నర్లో తమ రోల్ని కరెక్ట్గా ప్లే చేసి బ్యాటింగ్ ఆర్డర్ క్లిక్ అయితే మాత్రం ముంబై ఇండియన్స్ వాళ్ళ 6వ టైటిల్ కొడితే మాత్రం ఎవ్వరూ ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదు. ఒకవేళ వాళ్ళు ప్రెజర్ని హ్యాండిల్ చేయలేకపోయినా సరే ఈ స్క్వాడ్కున్న డెప్త్తో ప్లే ఆఫ్స్కి ఈజీగా చేరుకోవడం మాత్రం ఖాయం. మరి మీరేమనుకుంటున్నారు? ముంబై ఇండియన్స్ ఈ సీజన్లో ఏ పొజిషన్లో ముగిస్తుంది అనుకుంటున్నారో కామెంట్ చేయండి. అండ్ అలాగే మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాగే మన వీడియోని హైప్ చేసి ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా హెల్ప్ చేయండి.